తూర్పుగోదావరి జిల్లా నర్సాపురం వెన్ కళాశాలలో ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు జాతీయ సమైక్యత శిబిరం ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ సత్యనారాయణరావు చెప్పారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరానికి 12 రాష్ట్రాల నుంచి 200 మంది ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్లు హాజరవుతున్నారన్నారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 2023లో నర్సాపురంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. దేశంలోనే 2 ఏళ్ల వ్యవధి కాలంలో ఒకే కళాశాలలో 2 సార్లు నిర్వహించిన ఘనత వెన్ కళాశాలకే దక్కుతుందన్నారు. ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ వారి ఆధ్వర్యంలో, అలాగే మన ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టరేట్ మన హైదరాబాద్లో ఉంది, మనకి ఆంధ్ర తెలంగాణ కలిపి హైదరాబాద్లో ఉంది, వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం నిర్వహించడం జరుగుతుంది. దీనికి మనకి 12 రాష్ట్రాల నుంచి, ఒక్క రాష్ట్రం నుంచి 10 మంది విద్యార్థులు చెప్పిన 12 రాష్ట్రాలకు మనకి ఇచ్చేస్తారు. వారితో పాటు మన కళాశాల విద్యార్థులు కూడా ఉంటారు. ఇందులో నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే మన 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 భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, అంటే అనేక రాష్ట్రాలు, వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, వివిధ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఒకసారి కలిసి ఒకరిని కలుసుకుని మన కల్చరల్ ఎక్స్చేంజ్ చేయడం కోసం ప్రత్యేకించి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. మనకి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అది గతంలో ఒక 2023లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి 23లో ప్రోగ్రాం చేయడం, 25లో మళ్ళీ రావడం అనేది చాలా అరుదు. అంటే మళ్ళీ 2 సంవత్సరాల్లోనే మనకి ఇచ్చారంటే, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో చేస్తారు. అటువంటిది 2 సంవత్సరాలైనా మనకి ఇచ్చారంటే అది చాలా విశేషం. ఎంచేతంటే మొదటిసారి 23లో మనం చక్కగా అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకి చక్కటి అవకాశాలు కల్పించాం కాబట్టి, అలాగే మంచి వారు అన్నారు, మరి మంచి బాగా అందరినీ కూడా మర్యాదగా చూశారు, అంచేత మంచి కోఆపరేషన్ ఇచ్చారు, అంచేత మేము ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతదంటే మన ప్రకృతి రీత్యా మన గోదావరి ప్రాంతం, మన దగ్గరలో సముద్రం, మరి మనకి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారంటే వస్తున్నారంటే వారు ఎప్పుడు సముద్రం చూస్తుంటారు. బీచ్ ఉంది, మనకి దగ్గర దేవాలయాలు ఉన్నాయి, మంచి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా మన కళాశాల కూడా మంచి ప్రాంగణం, ఇవన్నీ చూసి వారు మనకి ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజులు కూడా ఈ విద్యార్థులు వివిధ కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అది చాలా అవసరం, ఎందుకంటే మనకి పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం. దాని గురించి అలాగే మరి యోగా అని, ఇంకా వివిధ కల్చర్ ప్రోగ్రామ్స్, ఇంకా అనేక కార్యక్రమాలు వారి వారం రోజులు కూడా మన ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. వారికి అన్ని ఏర్పాట్లు కూడా లయన్స్ క్లబ్లో, అలాగే ఇక్కడ మన వాసవి కళ్యాణ మండపంలో మన లయన్స్ క్లబ్లో కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకి కళాశాలలో మన ఉమెన్స్ హాస్టల్లో మనం వారిని పెట్టడం జరుగుతుంది. ఈ వారం రోజులు వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం, వారు చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వచ్చి మేమందరూ తిలకించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకరోజు ర్యాలీ ఉంటుంది, ఊళ్ళో మనం ర్యాలీ కూడా చేస్తాం. ఒకరోజు బీచ్కి తీసుకెళ్తారు, ఒకరోజు దగ్గర ఉన్నటువంటి మన దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది. మన ప్రాంతం అంతా కూడా వారికి చూపించడం జరుగుతుంది. ఎంత కేవలం కాలేజీలైనా ఉంచి కాలేజీలోనే కార్యక్రమాలు చేయడం కాకుండా మన ప్రాంతం కూడా అక్కడి నుంచి వస్తారు కాబట్టి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన గోదావరి ప్రాంతం కూడా వాళ్ళందరికీ చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్నీ కూడా వాళ్ళకి చూపించడం జరుగుతుంది. మనకి డైరెక్టర్ గారు, మన రాష్ట్ర డైరెక్టర్, రీజనల్ డైరెక్టర్ ఎన్ఎస్ఎస్ హైదరాబాద్, మనకి ఎన్ఎస్ఎస్కి ఏపీకి హైదరాబాద్కి కలిపి హైదరాబాద్లోనే ఎన్ఎస్ఎస్ డైరెక్టరేట్ ఉంది. అక్కడి నుంచి రీజనల్ డైరెక్టర్ గారు వస్తున్నారు. ఇంకా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ యూనివర్సిటీ నుంచి కూడా వస్తున్నారు. ఇంకా అనేక మంది పెద్దలు, ఆఫీసర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇది 3వ తారీఖు సాయంకాలం 3 గంటలకి ఇనాగరేషన్ చేస్తాం. 10వ తారీఖు సోమవారం అయింది, ఆ రోజు సాయంకాలం వెల్లడింపు ఫంక్షన్ జరగడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. భాషలకు కాకుండా వాళ్ళ యొక్క డ్రెస్ కూడా వివిధ వస్త్రధారణతో వాళ్ళు వస్తారు కాబట్టి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి చూసి ఆనందించాల్సిన కోరుతున్నాం.